కరీంనగర్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. గంగాధరం మండలంలోని నాగిరెడ్డిపూర్లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి సుమారు 13.75 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. యజమాని రమేష్ తన మామ ఆరోగ్యం క్షీణించడంతో పరామర్శ కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఇదే అదును భావించిన దుండగులు రమేష్ ఇల్లే లక్ష్యంగా స్కెచ్ వేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో దాచిన 13.75 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. రమేష్ తిరిగి వచ్చేసరికి ఇంటిలోని బీరువా పగిలిపోయి ఉంది. అందులోని బంగారం మాయమైంది. బాధితుడు చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగిరెడ్డిపూర్లో గుర్తు తెలియని దొంగలు ఒక ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం జరగాలి, ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు వెతికెళ్ళినట్లు సమాచారం రాగా అక్కడికి వెళ్ళి పరిశీలించగా ఈ వివరాల్లోకి వెళ్తే సుంకనపల్లి రమేష్ ఆరోగ్య డాక్టర్గా విధులు నిర్వహిస్తూ అక్కడనే జీవిస్తూ ఉంటాడు. నాగిరెడ్డిపూర్ గ్రామం. ఆ నాగిరెడ్డిపూర్ శివార్లో ఇతని ఇల్లు ఉంటుంది. ఇతను శుక్రవారం అంటే 12వ తేదీన మధ్యాహ్నం సమయంలో కుటుంబంతో సహా అంటే భార్యతో సహా అతను హైదరాబాద్కి బంధువుల ఇంటికి వెళ్ళగా అతను మళ్ళీ నిన్న రాత్రి అనగా 15th నైట్ 11:30, 12 అరౌండ్ ప్రాంతంలో రావడం జరిగింది. వచ్చి చూడగానే ఇంటి తాళం పగలగొట్టబడి ఉంటే అది ఏమైంది అనుకుని చూసి ఓపెన్ చేసి లోపలికి చూస్తే బీరువా ఓపెన్ చేసి బట్టలు కింద పడేసి అన్నీ ఉన్నాయి. వెంటనే అతను అంటే అప్పటికి